నీ హృదయం, నీ మనసు, నీ శరీరం, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ అవయవాలన్నీ క్రీస్తుకు ప్రతిష్ఠింపబడ్డ దైవజనుడా, దైవజనురాలా. 6 ఉన్నాయి కానీ నీలో ఒక తప్పిదం ఉన్నది. అదేంటంటే యెజెబెలు విడిచిపెట్టలేకపోతున్నావే. దాని మాటలకు చెవియెగ్గుతున్నావు. రా అని పిలవడానికి పరిగెత్తుతున్నావు. కూర్చో అంటే కూర్చుంటున్నావు, పడుకోమంటే పడుకుంటున్నావు, లేమ్మంటే లేస్తున్నావు, పొమ్మంటే పోతున్నావు. నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. కానీ నీకేమున్నదంటే భయంకరమైన తీర్పు ఒకటి ఉందని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులైన పౌలు ద్వారా యేసుక్రీస్తు ప్రభు హెచ్చరిస్తున్నాడు. తుయతైర సంఘానికి ఈరోజు నీకు హెచ్చరిస్తున్నాడు. కనుక వారు ఏం చేస్తున్నది? ఇంకా జారత్వం చేపిస్తున్నది, వ్యభిచారం చేపిస్తున్నది, ఉరికిస్తున్నది, నీ హృదయాన్ని పాడు చేస్తున్నది. రెండోది అహాబు భార్య లాంటి మరొక్కది నీ జీవితంలో దాపరించిందా? ఏం చందు ఎప్పుడు పోతుంది? అది దాపరించింది నీలో, మనిషిలో. అమ్మ నీలో దాపరించిందా యెజెబెల్ లాంటి పురుషుడు? అందుకోసారికి ఈరోజు దాపరించినోని యేసు నామములో నువ్వేం చేయాలట? ప్రభువా, ఇదిగో నాలో యెజెబెల్ లాంటి స్త్రీ నాలో ఉన్నది ప్రభువా, నన్ను విడిపించు. యెజెబెల్ లాంటోడు నాకు తలిగిండు. ఇదిగో నాయన ప్రవక్తిని అంటున్నది. ఇదిగో నన్ను పాడు చేస్తున్నది, నా జీవితం, నా ఆత్మీయ స్థితిని పాడు చేస్తున్నది ప్రభువా. నాకు మరణం ఉన్నది, శరీర మరణం, ఆత్మ మరణం 2 ఉంటుంది. ఆ యెజెబెలు స్త్రీ నీలో ఉన్నంత కాలం నీ జీవితంలో ఫలింపు ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఆత్మలను సంపాదించేది ఉండదు. ఏమైతుందంటే ఆత్మీయ జీవితం రాన్ 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 ఎక్కడికి పోతుందట? పాతాళమునకు పోతున్నది గనక